హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన ఏపీ గవర్నమెంట్ కౌశల్యం అనే స్కీమ్ పేరుతో మనకు సర్వే చేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి. చూడండి, ఇలా ఈ పోర్టల్కి వెళ్ళి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇలా మనకి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ని ఫిల్ చేసేసుకోండి. చూడండి, ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. వెల్కమ్ అని మీ పేరు అండ్ మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో అన్ని మీకు డీటెయిల్స్. ఇది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, సేమ్ నెంబర్ మీద మల్టిపుల్ అప్లికేషన్ వేయడానికి కుదరదు. సో ఒక్క నెంబర్తోనే ఒక అప్లికేషన్ మనం ఫిల్ చేసాకే అవుతుంది. మరొకసారి మీ ఫోన్ నెంబర్ వేసి మీరు ఓటీపీ అండ్ ఈమెయిల్ ఐడి వేసి ఓటీపీని వెరిఫై చేసుకోండి. దాని తర్వాత లాంగ్వేజ్ నోన్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసో అన్నీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎంబీఏ అయితే ఎంబీఏ, అలా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏం చదివారో అది ఆప్షన్ చూపిస్తుంది, క్లిక్ చేయండి. దాని తర్వాత విత్ ఇన్ ఏపీ, అవుట్ సైడ్ ఏపీ ఆర్ అవుట్ సైడ్ ఇండియా అని ఆప్షన్ వస్తుంది. మీరు ఎక్కడ చదివారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అవుట్ సైడ్ ఏపీ అయితే ఏ స్టేట్, ఏ డిస్టిక్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ యూనివర్సిటీలో చదివినారని కూడా టైప్ చేయండి. చూస్ ఫైల్ అని ఉంటుంది, అక్కడ మీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. అదర్ క్వాలిఫికేషన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే నేను నా డిగ్రీ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేసినప్పుడు ఇలా సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపించింది. అందుకే అదర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోకండి. సో నెక్స్ట్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని మీకు ఇలా రెఫరెన్స్ ఐడి ఇస్తారు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.